हाई फ्रेंड्स, वाइश रेसिपी चैनल की स्वागतम। రాత్రి సమయంలో ఇలా చేస్తే ఎటువంటి నొప్పి లేకుండా పులిపుర్లు ఉదయానికి రాలిపోతాయి. బెస్ట్ చిట్కా, చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. పులిపుర్లు అనేవి సాధారణమైన సమస్యే. ప్రతి 10 మందిలో ఒక్కరు పులిపుర్లతో ఇబ్బంది పడుతూ ఉంటారు. పులిపుర్లను ఉలిపిరికాయలని, వాట్స్ అని కూడా పిలుస్తారు. ఇవి యుక్త వయసు వారిలో ఎక్కువగా కనిపిస్తాయి. మగవారిలో కన్నా ఆడవారిలో ఎక్కువగా కనిపిస్తాయి. ఇవి రావటానికి ప్రధానమైన కారణం హ్యూమన్ పాపిలోమా వైరస్. పులిపిరికాయలు చూడటానికి చర్మపు రంగులో కానీ, కాస్తంత గోధుమ రంగులో కానీ, బుడిపల మాదిరిగా గరుకుగా కనిపిస్తాయి. ప్రత్యేకించి నొప్పిని కలిగించవు. ఒకవేళ ఒత్తి పడే చోట వస్తే మాత్రం కొద్దిగా అసౌకర్యం, ఇబ్బంది కలుగుతాయి. ఇవి ఎక్కువగా ముఖం పైన, మెడపైన, చేతులు, పాదాలు మొదలైన ప్రదేశాల్లో వస్తూ ఉంటాయి. వీటిని తొలగించుకోవడానికి ఇంటి చిట్కాలు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. ఈరోజు మనం పులిపుర్లను సహజంగా తగ్గించుకోవడానికి ఒక మంచి ఇంటి చిట్కాని తెలుసుకుందాం. ఈ చిట్కా కోసం కేవలం మనం 3 ఇంగ్రీడియంట్స్ వాడుతున్నాం. అవి కూడా మనకి ఇంటిలో సులభంగా అందుబాటులో ఉండేవే. వాటి కోసం మనం ముందుగా ఒక ఖాళీ బౌల్ తీసుకుని ఒక పావు స్పూను లేదా అర స్పూను బేకింగ్ పౌడర్ తీసుకోవాలి. బేకింగ్ పౌడర్లో ఉన్న లక్షణాలు పులిపుర్లు రాలిపోవటానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. ఇక రెండో ఇంగ్రీడియంట్గా టూత్పేస్ట్ తీసుకోవాలి. మనం తీసుకున్న బేకింగ్ పౌడర్ క్వాంటిటీకి ఆ టూత్పేస్ట్ సరిపోతుంది. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే టూత్పేస్ట్ వైట్దే వాడాలి. ఏ కంపెనీదైనా పర్వాలేదు. ఇక మూడో ఇంగ్రీడియంట్గా క్యాస్ట్రాల్ ఆయిల్ వాడుతున్నాం. క్యాస్ట్రాల్ ఆయిల్ అంటే ఆముదం. ఒక స్పూన్ ఆముదం వేసి బాగా కలపాలి. పేస్టు, బేకింగ్ పౌడర్, ఆముదం బాగా కలిసేలాగా కలపాలి. ఈ మిశ్రమం బాగా కలిసిపోయింది కదా ఫ్రెండ్స్. ఈ మిశ్రమం కలిసిపోయాక చూసారుగా బాగా కలిసిపోయింది. పులిపుర్లు ఉన్న ప్రదేశంలో రాత్రి సమయంలో రాస్తే ఉదయానికి రాలిపోతాయి. ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మనకి అన్నీ అందుబాటులోనే ఉంటాయి. పగటి సమయంలో రాసుకోవాలి అంటే అప్పుడైనా రాసుకోవచ్చు. ఇక రెండో రెమెడీ చూద్దాం. వెల్లుల్లి. చర్మ వ్యాధుల నివారణకు వెల్లుల్లి మంచి ఔషధంగా పనిచేస్తుంది. వెల్లుల్లిలో ఉండే ఎల్లిసిన్ అనే రసాయనం ఫంగస్, వైరస్ వంటి బ్యాక్టీరియాలతో పోరాడుతుంది. పులిపులను తొలగించడంలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. దీనికోసం మనం వెల్లుల్లిని మెత్తని పేస్ట్గా చేసుకుని పులిపుర్లు ఉన్న ప్రదేశంలో రాసి చిన్ని ప్లాస్టర్ అంటించి 1 గంట అయిన తర్వాత ప్లాస్టర్ తీసేయాలి. ఈ విధంగా ఒక 2-3 రోజులు చేస్తే పులిపుర్లు ఆటోమేటిక్గా రాలిపోతాయి. ఇక మూడో చిట్కా కలబంద. కలబందలో ఉండే మేలిక్ యాసిడ్ పులిపుర్లలోని ఇన్ఫెక్షన్స్తో పోరాటం చేస్తుంది. కలబంద ఆకు మధ్యలో ఉన్న జిగురును తీసుకుని పులిపుర్లపై రాయాలి. కలబంద ఫ్రెష్ కలబంద తీసుకున్నాం కాబట్టి చూసారుగా జిగురు ఎలా కింద పడిందో. ఈ తెల్లగా ఉన్న ఈ జిగురుని తీసుకుని పులిపుర్లు ఉన్న ప్రదేశంలో రాస్తే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఈ విధంగా 2 రోజుల పాటు రాస్తే చాలు, పులిపుర్లు రాలిపోతాయి. ఇప్పుడు చెప్పిన 3 చిట్కాలు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. మీకు అవైలబిలిటీ బట్టి మీరు ఈ 3 చిట్కాల్లో ఏది పాటించినా పులిపుర్లు రాలిపోతాయి. కాబట్టి మీరు అశ్రద్ధ చేయకుండా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి. వెల్లుల్లి, కలబంద, బేకింగ్ పౌడర్తో తయారు చేసుకున్న మిశ్రమం 3 చిట్కాలు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. మీరు కూడా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి. పులిపుర్లు ఉంటే చాలామందికి చిరాకు వస్తుంది, అది కామన్. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.